17.3% వాటాను కలిగి ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు జీఎస్టీపీలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో 42.7% మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంట రుణమాఫీ, నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం గాను పళ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర పరిశ్రమలు 22.5% మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. చైనా +1 వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాల్లో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమల కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక కొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతుంది. ఇది మొత్తం శ్రామిక రంగంలో 34.8% వాటాను కలిగి ఉంది. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు, ఫిన్టెక్, లాజిస్టిక్, పర్యాటక వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతుంది. తెలంగాణలో శ్రామిక శక్తి 68.7% ఉండగా దేశీయ సగటు 64.3% మాత్రమే ఉంది. దీనిలో మహిళల ఉపాధి శాతం 52.7% ఉండగా ఇది దేశ సగటు 45.2% కంటే అధికం. మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమైందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఇందులో కేంద్ర పన్నుల పంపిణీల్లో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని, అలాగే రుణ స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు ఛార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కమిషన్కు వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41% పన్నుల వాటాను 50%కి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలు